కాశ్యపులకు దీక్ష. వారణాసిలో ఆ రోజుల్లో కాశ్యప కుటుంబం అనే పేరుగల కుటుంబం ఉండేది. వారికి 3 కుమారులుండేవారు. వారు ఉన్నత విద్యాభ్యాసం చేసి కఠినమైన నియమనిష్టలతో జీవిస్తుండేవారు. కొంతకాలం తరువాత పెద్ద కుమారుడు సన్యాసం స్వీకరించాలని అనుకున్నాడు. వెంటనే ఇల్లు విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకొని ఉరువెల్ల ప్రాంతంలో ఒక ఆశ్రమం నెలకొల్పాడు. క్రమంగా అతని 2 తమ్ముళ్ళు కూడా అన్ననే అనుసరించి సన్యాసులయ్యారు. వీరందరూ అగ్నిదేవతారాధకులే. వారికి పొడవైన శిరోజాలు ఉండటం వల్ల జటీలులు అని పేరు పొందారు. ఈ 3కి ఉరివెల్ల కాశ్యప, నది కాశ్యప, గయా కాశ్యప అనే పేర్లు స్థిరపడ్డాయి. వీరిలో ఉరివెల్ల కాశ్యపునికి 500 మంది అనుచరులు, నది కాశ్యపునికి 300 మంది శిష్యులు, గయ కాశ్యపునికి 200 మంది అనుయాయులు ఉండేవారు. వీరందరికీ ప్రధాన నాయకుడు ఉరివెల్ల కాశ్యపుడే. ఉరివెల్ల కాశ్యపుని కీర్తి క్రమేపీ నలుదిక్కులా వ్యాపించింది. అతను జీవించి ఉండగానే ముక్తి పొందాడని పేరు వచ్చింది. పాల్గు నది తీరాన ఉన్న ఆయన ఆశ్రమానికి రోజు 100ల కొద్ది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అతని దర్శనం చేసుకునేవారు. తథాగతుడు కూడా అతని పేరు విన్నాడు. అతనికి తన ధర్మాన్ని ప్రబోధించి తమలో చేర్చుకోవాలని ఆయన నిర్ణయించాడు. ఆ ప్రకారంగానే ఆయన ఉరువెల్లకు వెళ్ళారు. అక్కడ కాశ్యపుడిని కలవగానే భగవానుడు ఇలా అన్నాడు: నీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక రాత్రి నీ ఆశ్రమంలో గడుపుతాను. దానికి సమాధానంగా కాశ్యపుడు దీనికి అంగీకరించను. ఇక్కడ ముద్దలిందుడనే నాగరాజు ఉన్నాడు. అతనికి ప్రమాదకరమైన శక్తియుక్తులున్నాయి. అగ్నిని ఆరాధించే సన్యాసులంటే అతనికి పరమద్వేషం. వారి ఆశ్రమాలకు వెళ్ళి వారికి చాలా శని కలిగిస్తుంటాడు. నాకు చేసినట్లుగానే నీకు కూడా అతను అపకారం చేయవచ్చునని నా భయం. నాగులు ఆనాటికే తథాగతుని ధర్మం స్వీకరించారన్న విషయం కాశ్యపునికి తెలియదు, కానీ బుద్ధునికి తెలుసు. కనుక తథాగతుడు అక్కడే ఉంటానని కాశ్యపుడిని మరీ అడిగాడు. అతను నాకు ఎటువంటి హాని చేయకపోవచ్చు కాశ్యప, దయచేసి నీ అగ్నిహోత్రం ఉన్న గదిలో ఒక్క రాత్రి నన్ను ఉండనివ్వు. కాశ్యపుడు ఇంకా అనేక అభ్యంతరాలు లేవదీశాడు, కానీ తథాగతుడు తన విన్నపాలు కొనసాగించాడు. అప్పుడు కాశ్యపుడు, నాకు మీతో ఎలాంటి వివాదాలు పెట్టుకోవాలని లేదు, కానీ నా భయం తెలిపాను. మీ ఇష్టం వచ్చినట్టుగానే చెయ్యండి అన్నాడు. తథాగతుడు అగ్నిహోత్రం వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. నాగరాజు ముచ్చలిందుడు ఆ గదిలోకి తన వేళ ప్రకారం వచ్చాడు. అయితే రోజు కాశ్యపుడు కూర్చునే స్థానంలో తథాగతుడు కూర్చుని ఉండటం చూశాడు. గొప్ప శాంతితో కాంతితో వెలుగొందుతున్న తథాగతుని ముఖార విందాన్ని చూడగానే తను దైవ సన్నిధిలో ఉన్నట్లుగా భావించిన ముచ్చలిందుడు అవనత శిరస్కుడై ప్రార్థించడం ప్రారంభించాడు. ఆ రాత్రి కశ్యపుడు తన అతిథి ఎటువంటి కష్టాలు పడుతున్నాడోనని భయపడటంతో కలత నిద్రపోయాడు. తన అతిథిని నాగరాజు దహించి వేశాడేమోనని భయపడుతూ నిద్రలేచాడు. సూర్యోదయం కాగానే కాశ్యపుడు అతని అనుచరులు తథాగతుని పరిస్థితి చూడాలని వచ్చారు. అక్కడ తథాగతునికి ఏమీ కాకపోగా ముచ్చలిందుడు అతన్ని ప్రార్థిస్తున్న దృశ్యం వారి కంటబడింది. ఆ దృశ్యం చూడగానే ఒక అద్భుతాన్ని చూసినట్టుగా భావించాడు కాశ్యపుడు. ఈ అద్భుతంతో దిగ్భ్రాంతి చెందిన కాశ్యపుడు తథాగతుణ్ణి తన వద్దే ఉండమని కోరాడు. అతనికి ఒక ఆశ్రమం నిర్మించి అతని అవసరాలు చూసుకుంటానని చెప్పాడు. తథాగతుడు అందుకు అంగీకరించాడు. అయితే ఇలా కలిసి ఉండటంలో వారిద్దరి లక్ష్యాలు వేరు. ముచ్చలింద నాగుని నుంచి తనకు తథాగతుడు రక్షణ కల్పిస్తాడని కాశ్యపుని ఆశ. కాశ్యపుడికి తన ధర్మం బోధించే అవకాశం ఏనాటికైనా లభిస్తుందని తథాగతుని ఆశ. అయితే కాశ్యపుడు అటువంటి ఆసక్తిని కనపరచలేదు. తథాగతుడు అద్భుతాలు సృష్టించే వ్యక్తి మాత్రమేనని భావించాడు కాశ్యపుడు. ఒకరోజు తథాగతుడు తనంతట తానే ఆ ప్రస్తావన తీసుకురావాలనుకుని, నీవు అరిహంతవా అని కాశ్యపుడిని అడిగాడు. అరిహంతనువి కాని పక్షంలో ఈ అగ్నిహోత్రాన్ని వల్ల నీకు ఏపాటి మేలు కలుగుతుంది? దానికి కాశ్యపుడు, అసలు అరిహంతుడంటే ఎవరో నాకు తెలియదు, కొంచెం వివరిస్తారా అని అడిగాడు.
తథాగతుడు ఇలా చెప్పాడు: మనిషి అష్టాంగ మార్గంలో పయనించకుండా అడ్డగించే ఇంద్రియ తత్వాన్ని జయించిన వాడు అరిహంతుడు. అగ్నిహోత్రుడు మనిషి పాపాలను కలిగివేయలేడు. కాశ్యపుడు ఆత్మప్రత్యయం మెండుగా ఉన్న వ్యక్తి అయినప్పటికీ తథాగతుని వాదనలో బలం అతన్ని ప్రభావితుణ్ణి చేసింది. తన మనస్సును తథాగతుని స్వాధీనం చేసి అతని ప్రబోధానికి వాహికగా మలుచుకున్నాడు. తన సామాన్యమైన విజ్ఞానం తథాగతుని విజ్ఞానం ముందు దిగదుడిపేనని ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఉరువెల్ల కశ్యపుడు తథాగతుని ధర్మానికి తల ఒగ్గి అతన్ని అనుచరుడయ్యాడు. కాశ్యపుని అనుచరులు కూడా అతన్ని అనుసరించి బుద్ధుని వద్ద దీక్ష తీసుకున్నారు. అప్పుడు కశ్యపుడు తన వస్త్రాలను కర్మకాండకై తను ఉపయోగించే పాత్రలను నదిలోకి విసిరేశాడు. అతని సోదరులైన నదీ గయా నదిపై తేలుతూ పోతున్న వస్త్రాలను ఇతర వస్తువులను చూసి, ఇవి మన సోదరునివి, అతను వాటిని ఎందుకు విసిరేశాడు, ఏదో పెద్ద మార్పు వచ్చి ఉండాలి అనుకొని మనస్తాపం చెందారు. వీరిద్దరే కాక వెంట 500 మంది అనుచరులు రాగా సోదరుని వద్దకు బయలుదేరారు. అక్కడికి చేరుకోగానే కాషాయ వస్త్రాలలో ఉన్న సోదరుని అతని అనుయాయులను చూసి వారిని కారణం అడిగాడు. కశ్యపుడు తను బుద్ధ దీక్ష తీసుకున్న విధానం వివరించాడు. అతని సోదరులు అంతా విన్న తరువాత మన సోదరుని మనం కూడా అనుసరించాలి అనుకున్నారు. తమ అభిష్టానాన్ని వారు తమ అన్నగారికి చెప్పారు. వారిద్దరూ తమ అనుచరులతో సహా బుద్ధుని ప్రబోధనలు ఆలకించడానికి వచ్చారు. వారి అగ్నిహోత్రానికి బుద్ధుని ప్రవచనానికి గల భేదాన్ని బుద్ధుడు వివరించగా విన్నారు. బుద్ధుడు ప్రబోధిస్తూ ఇలా అన్నాడు: అస్పష్టమైన ఆలోచనల కట్టె రాసుకున్నప్పుడు అగ్నిని సృష్టించగా అజ్ఞానమనే నల్లని పొగ ఎగబాగుతుంది. కామం, క్రోధం, భ్రమ అన్నవి ప్రపంచంలోని దుఃఖానికి, వేదనకు ఆజ్యం పోస్తున్నాయి. మనిషి కామక్రోధ భ్రమలను జయించగలిగితే సమ్యక్ దృష్టిని, జ్ఞానాన్ని, నిర్మలవర్తనాన్ని అవలపరుచుకుంటాడు. ఈ విధంగా మనిషికి పాపం పట్ల ఒక్కసారి అయిష్టత ఏర్పడగానే పరుల ఆస్తులపై వ్యామోహం తగ్గిపోతుంది. తద్వారా మనిషి తాపసి అవుతాడు. ఈ పలుకులు వింటున్న ఋషులు అగ్నిహోత్రం పట్ల గౌరవం కోల్పోయి బుద్ధుని శిష్యులుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా కశ్యపులకు దీక్ష ఇవ్వటం బుద్ధునికి ఘన విజయమనే చెప్పాలి. ఎందువల్లనంటే వీరికి సామాన్య ప్రజలను ప్రభావితం చేసే పలుకుబడి సమృద్ధిగా ఉండేది.